పెసరపప్పు బూరెలు. పెసరపప్పు బూరెలకి ముందుగా మనం ఒక గ్లాస్ పెసరపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఇలా బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఇప్పుడు మనం ఇడ్లీలాగా పెట్టుకోవాలన్నమాట. ఈ ఇడ్లీలు పెసరపప్పు ఇడ్లీల్లో ఒక కప్ కొబ్బరి తురుము వేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. మనం పెసరపప్పు ఇడ్లీలు కొంచెం గట్టిగా ఉంటాయి. సో మనం కొంచెం ఫోర్స్ యూస్ చేసి దాన్ని మెత్తగా చిదిమే వేయాలన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ కన్నా తక్కువే తీసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వరకు మీరు షుగర్ తీసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా ఇందులో కలిసిపోయేటట్లుగా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట. మనం ఈ మిశ్రమాన్ని ఎంత మెత్తగా కలుపుకుంటే మనకి బూరెలు అంత టేస్టీగా అంత బాగా వస్తాయి. ఒకవేళ మనం దీన్ని సరిగ్గా కలుపుకోలేదనుకోండి, మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అదేమవుతుందంటే బయటికి వచ్చేసి టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. సో దీన్ని మనం ఎంత మెత్తగా కలుపుకుంటే ఉండలు లేకుండా మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. సో పంచదార అంతా పూర్తిగా కలిసిపోయేటట్లుగా మనం దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా కొంచెం మెత్తగా రావడానికి నేను నెయ్యి యూస్ చేస్తున్నాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యూస్ చేస్తున్నాను. అంటే ఉండలు కొంచెం తగ్గి కొంచెం మనకి మెత్తగా రావడానికి బాగుంటుందన్నమాట. అంటే కన్సిస్టెన్సీ కొంచెం బాగా ఉంటుందన్నమాట. మిక్సింగ్ చేసుకోవడానికి అంటే కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది. సో నేను ఇప్పుడు చూసారా పంచదార అంతా కరిగిపోయింది. ఇంకా కొబ్బరి తురుము కొంచెం కలవకుండా అలా మిగిలిపోయే ఉంది. నేను మళ్ళీ కొబ్బరి తురుము కలవడానికి నేను మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూసారా నేను కొంచెం నెయ్యి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కొబ్బరి తురుము కొంచెం కలవడానికి నేను మళ్ళీ కొంచెం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి కొంచెం బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. అంటే ఇంకా కొంచెం ఉండల్లా ఉంది కదా, సో అందుకని నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం అంతా కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను అన్నమాట. చూసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. కొబ్బరి తురుము కూడా ఇందులో బాగా కలిసిపోయింది. ఎంత బాగా మెత్తగా పేస్ట్లా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ముందుగా రెడీ చేసుకుంటే ఇవి ఏంటంటే కొంచెం ఈ పెసరపప్పు మిశ్రమం గట్టిపడే అవకాశం ఉంది. సో అందుకని మీరు ఎప్పుడైతే మీరు ఆయిల్లో ఫ్రై చేయాలనుకుంటున్నారో అప్పుడే మీరు ఇవి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం దోశ బ్యాటర్లోకి వచ్చేద్దాం. ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసెస్ రైస్ తీసుకొని ముందు రోజే నానబెట్టుకొని ఇలా దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎంత అంటే కొంచెం పులిస్తే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో మనం తయారు చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఈ దోశ బ్యాటర్లో డిప్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఈ బూరెల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. మన టేస్టీ పెసరపప్పు బూరెలు రెడీ అయిపోయాయి.